వరంగల్ సభలో ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఛాలెంజ్ మోడ్ గాని అనేక రకాల కార్యక్రమాల ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు మోడీ గారు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత వరంగల్ మీద ప్రేమతో, తెలంగాణ గడ్డ మీద ప్రేమతో ఇదే వరంగల్కు పిఎం మెగా టెక్స్టైల్ పార్కు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మంజూరు చేయడమే కాదు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇటీవల హైదరాబాద్ నుంచి ఆ మెగా టెక్స్టైల్ పార్కు ప్రారంభించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1,168 కోట్ల రూపాయలు ఈ వరంగల్లో పనులు జరగబోతా ఉన్నాయని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, వరంగల్ ఈరోజు క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉన్నదో అది 130 కోట్ల రూపాయలతోటి అది మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను, కట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, గిరిజన విశ్వవిద్యాలయం మనమందరం కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో కొలిచేటువంటి సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం 1000 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. త్వరలోనే నరేంద్ర మోడీ గారు ఇదే సంవత్సరంలో భూమి పూజ చేయబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు, 110 ఏకలవ్య పాఠశాలలు, 77 పిఎంసి స్కూల్స్, అదేవిధంగా ఎంఎస్సి టెక్నాలజీ 400 సెంటర్లు ఈరోజు ఈ జిల్లాకు మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఈరోజు అనేక రకాలుగా ఇక్కడికి పనులు జరుగుతూ ఉన్నాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఏ ప్రాచీన కట్టడం లేదు, ఏది కూడా లేదు 2 రాష్ట్రాలలో. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన ఉమ్మడి వరంగల్ జిల్లా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాదు, 1000 స్తంభాల గుడి మీరందరూ చూస్తుంటారు, లేకపోతే మీటింగ్ అయినాక వెళ్ళి చూడండి. మెయిన్ గుడి తర్వాత అక్కడ 1000 స్తంభాలు లేకుండే, సగం స్తంభాలే ఉండేది. కానీ 50 మంటపాలతో ఉన్నటువంటి 50 స్తంభాలతో ఉన్నటువంటి మంటపము 40 సంవత్సరాల క్రితం నుంచి లేదు. నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే కాకతీయులు కట్టారో, ఏ రకమైనటువంటి కట్టడం ఉండిందో అదే రకమైనటువంటి శిల్పాలతో చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి రాయిని తీసుకొచ్చి శిల్పులతో చెక్కించి ఈరోజు అక్కడ 1000 స్తంభాల గుడిలో అద్భుతమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి మంటపాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు మహమ్మదీయులు ముస్లింలు ధ్వంసం చేసినటువంటి నంది 1000 స్తంభాల గుడిలో ఉండింది. ఎక్కడెక్కడ గుడులుంటే ఆ గుడులను ఆ రోజు ముస్లిం రాజులు ఏ రకంగా దాడులు చేసి మన యొక్క సెంటిమెంట్ను అర్జీ చేసే విధంగా వేలాది లక్షలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. అందులో మన 1000 స్తంభాల గుడి రుద్రేశ్వర దేవాలయం కూడా. ఆ యొక్క నందిని ఈరోజు పునర్నిర్మాణం చేసి బాగా కనిపించే విధంగా చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మేడారంలో కానీ ములుగు, లక్కవరము, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బోగత వాటర్ ఇవన్నీ కూడా టూరిజం కింద 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఖర్చు చేస్తూ ఉన్నాం.